అన్న నమస్తే అన్న. అన్న ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది మరి మీకు? చాలా అద్భుతం. ఆయన ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తుంది. అన్ని వదిలేసి రాజకీయాల్లో దిగాడు. దిగి ఒక పాప కిడ్నాప్ పైన 6 నెలలు కనిపిలా జగన్ హయాంలో 9 నెలలు నేను వచ్చిన వారంలోనే దొరకబట్టించేసిండు. ముందర వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడిపించి ఫోన్ చేసి డైరెక్ట్ గా 2 రోజుల్లో తీసుకొచ్చేసారు సార్. ఆయనకి ఎందుకు కర్మ అది? ఎలక్షన్ వచ్చారు, ఇప్పుడు గెలిచారు బంపర్ మెజార్టీతో అసెంబ్లీలో. జిల్లా పవన్ కళ్యాణ్ అనే నేను అది ప్రమాణ స్వీకారం చేస్తుంటే వస్తుంది మనకి. అది అంటుంటాయి పవర్ స్టార్ అంటే ఆయన పాలన బాగుంటది. ఇంకా వచ్చే తరాల నుంచి సీఎం అని అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా పోయింది. వల్ల సింగల్ పవర్ స్టార్ వల్ల, చంద్రబాబు గారు నాయుడు వల్ల, లోకేష్ అచ్చెన్నాయుడు వల్ల ఇప్పుడు ఆయన పరిపాలన బాగుంది, అద్భుతంగా ఉంది. పిఠాపురం డెవలప్ అయిపోద్ది అన్న. అయితే పిఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఊర్లలోకి వెళ్ళి కృష్ణతేజ ఐఏఎస్ ఇంకా చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఊర్లలోకి పొలాల దగ్గరికి వెళ్ళి మరి రైతుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు అడుగుతున్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మేము చేస్తామని. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా రైతుల దగ్గరికి పంపించాడు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? చెప్పాలా, ఆయన ఇసుక అమ్మేవాడు కాదు, అసెంబ్లీలో చెప్పాడు కదా, ఇసుక లోకల్ మందు అమ్మేవాడు కాదు, వన్డే మందు అమ్మేవాడు కాదు. అన్ని బాగా ఇప్పుడు అంత మెజార్టీతో గెలిచాడంటే జనాలు ఓట్లు వేసారు. ఇంకా అభిమానంగా, ఇంకా గొప్పతనంగా సిటీ చేస్తారు. అమరావతి సంవత్సరాలు అయిపోద్ది కూడా. ఇప్పుడు జగన్ చెడి పని 15 కోట్లు పైనుంచి చంద్రబాబు తీసుకొచ్చాడు. 2 ఎంపీ సీట్లతో 15 కోట్లు తెచ్చాడు. ఎవరి వల్ల? పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమైనది. జగన్ తెచ్చాడా? ఇప్పుడు ఏంటంటే పిఠాపురం భారీ డెవలప్ అయిపోద్ది. ఆంధ్రే డెవలప్ అయిపోద్ది. చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రే డెవలప్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా చెప్పాలంటే మీకు తెలుసు కదా, అన్నం లేని వాడికి అన్నం పెట్టేవాడు. అట్లాంటిది తీసాడు జగన్ వచ్చి. ఏ లాభం? 11 సీట్లకు పరిమితం. అంతే కదా మరి, 11 మెంబర్సే కదా టీము. అసలు క్రికెట్ ఆడుకుంటే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమస్యలు నెక్స్ట్ తీర్చాలనుకుంటున్నారు మరి? ఆయనకి డబ్బుతో సంబంధం లేదు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నప్పుడే ఆయన డబ్బులు పెట్టి ఆర్మీకి సాయం చేశారు, చాలా మందికి సాయం చేస్తున్నారు. ఆయనకి డబ్బు గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా, ఉద్యోగాలు రావాలా, పేదోడు బాగా హ్యాపీగా ఉండాలని, మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గెలిచారని హ్యాపీగా వాళ్ళు బాగుండాలా, అందరినీ పేదోళ్ళని బాగా చూసుకోవాలని. అందరికి సేవలు చేస్తారా మరి? అధికారంలో లేనప్పుడే చేశారు కదా, అధికారంలో ఉంటే 10 పాయింట్లు ఎక్కువే చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.